హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఇక్కడ నేను ఈరోజు ఏమేం టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అని టు డూ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అంటే మనం ఈరోజు ఏమేం టార్గెట్స్ని కంప్లీట్ చేయాలి అనేసి. సో ఈరోజు నా టు డూ లిస్ట్లో పాలిటీని రివిజన్ చేయాలి, పాలిటీకి సంబంధించిన పీవైక్యూస్ కంప్లీట్ చేయాలి, కరెంట్ అఫైర్స్, సీసాట్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాలి అండ్ వీడియో ఎడిటింగ్ కొంచెం ఉంది. ఇవి నేను ఈరోజు కంప్లీట్ చేయాల్సిన టార్గెట్స్. ఇక్కడ నేను ఇండియన్ పాలిటీని రివిజన్ చేస్తున్నాను. ఇండియన్ పాలిటీ రివిజన్ని ఒక రోజులో కంప్లీట్ చేయడం అవ్వదు కాబట్టి టైం పడుతుంది. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది చేయాలి. ఎంత రివిజన్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎంత రిటైన్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అన్నమాట. ఎంత గుర్తుంచుకోగలుగుతున్నాం, దాని నుంచి ఏం నేర్చుకోగలుగుతున్నాం, పీవైక్యూస్ కానీ మాక్ టెస్ట్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఎంత రివిజన్ చేస్తే మనకి అంత గుర్తుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇండియన్ పాలిటీ మనం ఎన్నిసార్లు చదివినా ఎక్కడో ఒక దగ్గర పాయింట్స్ మిస్ అవుతాం అండ్ కొత్తగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. న్యూ పాయింట్స్ నేర్చుకుంటూనే ఉంటాం. అందుకే ఇండియన్ పాలిటీ అనేది మనకి వెయిటేజ్ కూడా ఎక్కువ అండ్ నేర్చుకోవటానికి చాలా ఉంటుంది. కాబట్టి ఇండియన్ పాలిటీని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఇలాగ మనం చాలా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇండియన్ పాలిటీయే కాదండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది చేయాలి. నేను ఇక్కడ ఈ యొక్క చిన్న షార్ట్ నోట్స్లో షార్ట్ కట్స్ అనేటివి రాసుకున్నాను అనమాట. అంటే చాలామందికి షార్ట్ కట్స్ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇలాగ మనం షార్ట్ కట్స్ రాసుకోవడం వల్ల రివిజన్ చేసేటప్పుడు మనకు ఈజీగా రివిజన్ చేయొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం ఈజీగా కూడా గుర్తుంటుంది. ఇఫ్ మీకు ఎవరికైనా ఈ షార్ట్ నోట్స్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎవ్రీడే 1 పేజ్ని యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ ఫర్ పాలిటీ అండి, ఎవ్రీ సబ్జెక్ట్కి మనకు ఏదైనా ఒక టాపిక్ ఉంటే దానికి షార్ట్ కట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్కి కలిపి ఈ నోట్స్ని నేను షార్ట్ కట్ నోట్స్గా పెట్టుకొని షార్ట్ కట్స్ అన్నీ ఈ నోట్స్లో ప్రిపేర్ చేసుకొని రివిజన్ చేస్తాను అనమాట. నేను ఏ సబ్జెక్ట్ రివిజన్ చేసినా కూడా ఈ షార్ట్ కట్ నోట్స్ అనేది నా పక్కనే పెట్టుకుంటాను అనమాట. సో దట్ నాకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ షార్ట్ కట్స్ని కొన్ని చూపిస్తున్నాను, చూడండి. ఇఫ్ మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్కి ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామ్, రిచ్ సిపిఎం హెడ్ క్వార్టర్స్, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ పాసెస్ త్రూ, యూపీ ఇన్ కోమా, యాక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఇన్ 5 waysకి బ్రాండ్. ఇలాగా నేను షార్ట్ కట్స్ అయితే రాసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎగ్జామ్కి మనకు ఎంతో టైం లేదు కాబట్టి అందరూ మంచిగా చదవండి. అండ్ మనం ఇప్పుడు రివిజన్ చేయాల్సిన టైం అన్నమాట. ఇక్కడ మనం రివిజన్ మాత్రమే చేయాలి, న్యూ టాపిక్స్ని అయితే చదవద్దు. మీరు చదివిన దాన్ని ఇప్పటి వరకు ఎంత చదివారో అది రివిజన్ మాత్రమే చేయండి. పాలిటీ రివిజన్ కంప్లీట్ అయిన తర్వాత పాలిటీకి సంబంధించిన పీవైక్యూస్ని సాల్వ్ చేస్తున్నాను. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే పీవైక్యూస్ని నేను దిశ పబ్లికేషన్స్ అనే బుక్ నుంచి చదువుతాను. ఇప్పుడు కూడా ఈ పీవైక్యూస్ని దిశ పబ్లికేషన్స్ బుక్ నుంచి సాల్వ్ చేస్తున్నాను. మనం చదివింది ఎంత ఇంపార్టెంటో అలాగే మనం పీవైక్యూస్ని సాల్వ్ చేయడం, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అని అనలైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మనకి దిశ పబ్లికేషన్స్ బుక్లో బ్యాక్ సైడ్ హింట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నేను పాలిటీ పీవైక్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత లంచ్ చేసేసి ఒక 1 hour అయితే బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని వింటున్నాను. కరెంట్ అఫైర్స్కి నేను పర్చం క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వింటాను. ఈ ఛానల్లో మనకు బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు మనకు డైలీ కరెంట్ అఫైర్సే కాదు, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇలాగా కండక్ట్ చేస్తారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ అనమాట కరెంట్ అఫైర్స్కి. మీరు వినాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఛానల్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కరెంట్ అఫైర్స్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద సెషన్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏమేం జరిగాయి అని దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని కూడా మనల్ని అడుగుతారనమాట. కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సీసాట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ సీసాట్కి కూడా నేను దిశ పబ్లికేషన్స్ నుంచే పీవైక్యూస్ని సాల్వ్ చేస్తున్నాను. సీసాట్కి నేను సపరేట్గా బుక్ ఏమీ పెట్టుకోలేదండి, పీవైక్యూస్ని మాత్రమే సాల్వ్ చేస్తాను. ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి డేలో ఒక సబ్జెక్ట్ని రివిజన్, దానికి సంబంధించిన పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్,
అండ్ డైలీ ఒక 2 అవర్స్ సీసాట్ ఇలాగ ప్రాక్టీస్ చేయాలి అని డైలీ టార్గెట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. జనరల్ స్టడీస్ ఎంత ఇంపార్టెంటో సీసాట్ కూడా మనకు అంత ఇంపార్టెంట్. కాబట్టి సీసాట్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఇదే అండి వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీకు షార్ట్ నోట్స్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.